తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. సో దట్ వాస్ వన్ ఇన్స్టెన్స్ వేర్ ఐ ఫెల్ట్ వెరీ బ్యాడ్. మీ రియాక్షన్ ఏంటి అతనితో? మళ్ళీ కేసు వేయకముందు అంటే ఏంటి? ఫాలో అప్ చేయడానికి ట్రై చేశాం సార్. సార్ ఏమిటి సార్ ఇది, ఏదో గవర్నమెంట్ ల్యాండ్ ఇచ్చారు, చెక్కులు ఇచ్చారు, చెక్ బ్యాంకులు వేసుకోవచ్చు సార్, ఇప్పుడమ్మా అప్పుడమ్మా ఇంకొక 3 నెలలమ్మా 6 నెలలమ్మా. ఫైనల్గా నాకు కోర్టులో ఎందుకు కేసు వేయాల్సి వచ్చిందంటే, మనకి తెలిసిన వాళ్ళు ఎవరో, సార్ మీరు ఇది యాక్షన్ ఏమి తీసుకోకపోతే ఈ చెక్స్ ల్యాప్స్ అయిపోతాయంట, తర్వాత ఉంటే సరే 3 చెక్కులు ఇస్తే ఏదో ఒక చెక్ ఏదో బ్యాంకులో వేసి దాని మీద. బట్ వై, ఎందుకు ఇదంతా అసలు నాట్ నెసరీ కదా. దీని నుంచి మీరు నేర్చుకున్న గుణపాఠం ఏంటి? డోంట్ ట్రస్ట్ ఎనీవన్, ఎవరిని నమ్మద్దు. బట్ అలాగని చెప్పేసి నేను కంప్లీట్గా నమ్మకం లేకుండాను పనిచేయలేము. దిస్ దట్ కైండ్ ఆఫ్ అ బిజినెస్. కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఫ్యూచర్లో, ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారు అని చెప్పి. నెక్స్ట్ నుంచి ముందే రెమ్యునరేషన్ తీసుకోవాలి అలా. అండ్ మీ సినిమాలకు మీరు ఎక్కువగా ఆడియో ఫంక్షన్స్ చేయరు, ప్రెస్ మీట్స్ పెట్టారు, ఏంటి రీజన్? దాని పర్టికులర్ రీజన్ ఏమైనా ఉందా? ఐ ఫైండ్ ఇట్ వెరీ బోరింగ్ బ్రదర్. బోరింగ్ ఆడియో ఫంక్షన్. అసలు ఆడియో ఫంక్షన్ మొన్న ఏదో ఆడియో అసలు కూర్చోలేకపో, యాంకర్ వస్తుంది ఏదో మాట్లాడుతుంది, వాళ్ళు వచ్చారు వీళ్ళు వచ్చారు అంటారు, మనం అటు ఇటు తల తిప్పే సరిపోతుంది. తర్వాత సడన్గా ఇప్పుడు ఒక పర్ఫార్మెన్స్ అంటారు, ఎవరో వచ్చేదో డ్యాన్స్ చేస్తూ ఉంటారు, సడన్గా వీళ్ళ మీద ఒక ఏవి అంటాడు, ఆడి జీవిత చరిత్ర అంతా చెప్తాడు. వాడు వచ్చిన ప్రతి ఒక్కడికి ఒక ఏవి వేయటము, ఆడి జీవిత చరిత్ర, ఇవన్నీ మనకు తెలిసిన మ్యాటర్స్. ఇవన్నీ అలా భరిస్తూ అలా కూర్చుని తర్వాత వస్తాడు, పలానా సో అండ్ సో గారు స్టేజ్ మీదకి రండి అంటారు. స్టేజ్ మీదకి ఇప్పుడు వీళ్ళిద్దరూ కలిసి ఈ పాటను లాంచ్ చేస్తారు, వాళ్ళకి మైక్ ఇస్తారు. ఆ మైక్ పట్టుకున్నాడు కదా, ఏం చేయాలో తెలియదు. ఇప్పుడు అంటే మళ్ళీ ఆవిడ వస్తుంది, సాంగ్ స్టార్ట్ అనండి, లేకపోతే ఇదేదో అనండి. అక్కడ చిన్న కన్ఫ్యూజన్. అటు సాంగ్ స్టార్ట్ అని చెప్పేసి ఇప్పుడు అక్కడ స్క్రీన్ జరుగుతూ ఉంటుంది. ఆ మనిషికి ఎటు వెళ్ళాలో తెలియదు. ఇటు వెళ్తే ఈ స్క్రీన్కి అడ్డంగా నడుస్తాడు, ఇటు వెనక్కి వెళ్ళిపోతే మరి మైక్ ఎవరికి వెళ్ళి ఇలా. నవ్ ఐ వాచ్ దీస్ ఫంక్షన్, సో బోరింగ్. ఈ ఆడియో ఫంక్షన్స్ ఫార్మాట్ మారితే దాన్ని మీరు బ్రేక్ చేస్తాను, డిఫరెంట్గా ప్లాన్ చేసి. అది నాకు కొత్తగా ఏం చేయాలో తెలియట్లా. సో అందుకే అసలు ఏది చేయకుండా కామ్గా కూర్చుంటే బెటర్ అని చెప్పి సాఫ్ట్ లాంచ్ చేసేస్తూ ఉంటాం. రేడియో స్టేషన్కి ఎవరికో ఇచ్చేసి మీరు ఆడియో లాంచ్ ఇమ్మనేసి చెప్పేస్తాం. దే ఆర్ సో బ్లడీ బోరింగ్ అండి ఆ ఆడియో ఫంక్షన్స్. అది ఆడియో సెల్ఫ్ డబ్బా ఫంక్షన్స్ లాగా ఎవరి గురించి వాళ్ళు మాట్లాడటం కానీ, లేకపోతే యాంకర్ ఇంకొకళ్ళని పొగటం, ఈ విషయాలన్నీ అందరికీ తెలుసు సార్. ఇప్పుడు మనం ఒకటి గురించి పొగుడుతున్నాం, ఇతని సినిమాలు ఆడిని, ఇతను పెద్ద సూపర్ స్టారు, లేకపోతే ఈ పెద్ద గొప్ప మ్యూజిక్ వాయించాడు, ఇవన్నీ అందరికీ తెలిసిన విషయాలు. మళ్ళీ చెప్పి అది మరి ఆ టెలివిజన్ టైం కోసమో దేనికోసమో తెలియదు కానీ, బట్ దే ఆర్ సో పెథెటికలీ బోరింగ్. మీకు ఇండస్ట్రీలో మంచి మిత్రులు ఎవరు? అందరూ ఫ్రెండ్సే కోసం ఏముంది అంటే క్లోజ్ టు హార్ట్ అని ఉంటారు ఎవరు? నేను బాగా ఎక్కువ ఫ్రెండ్షిప్ చేసేది సురేష్ బాబుతో. సినిమా తర్వాత సినిమా చేయటం వల్ల ఆయనతోనే కంటిన్యూస్గా రిలేషన్షిప్ రన్ అవుతుంది. బయట తక్కువ పని చేయటం వల్ల సో ఎవరితోనూ ఎక్కువ ఇంటరాక్షన్ లేకుండా పోయింది. సో మనకు అందరూ తెలుసు, అందరికీ నేను తెలుసు, కలిసినప్పుడు హ్యాపీగా మాట్లాడుకుంటాం, అంతేగాని రోజు సాయంత్రం కలిసి. బట్ ఆ ఫ్రెండ్షిప్లు నాకు ఇండస్ట్రీలో లేవు, బయట ఎక్కువ ఉన్నాయి. ఎందుకంటే నేను చిన్నప్పటి నుంచి ట్రావెల్ అయిన ఫ్రెండ్స్, వాళ్ళతోనే ఎక్కువ టైం. బట్ వాళ్ళు కూడా ఈ సిటీలో లేరు, ఏదో చెన్నైలో ఉన్నారు, లేకపోతే ఫారెన్లో ఉన్నారు, కానీ ఈ సిటీలో తక్కువ ఫ్రెండ్స్. మీరు ఆ మధ్య తానాకి ఒక స్కిట్ చేశారు. అవును, స్కిట్ చేశారు. దాంట్లో అంత చాలా వరకు అడల్ట్ కంటెంట్ ఉంది కొంచెం. అంటే మీరు మీ సినిమాలలో అవి ఎక్కడా కనబడవు, వెతికినా అది కనబడవు. అలాంటిది మీరు ఒక బాధ్యత గల టెక్నీషియన్గా మీరు అలాంటి స్కిట్. వాట్ ఈస్ అడల్ట్ కంటెంట్ ఇన్ దట్ స్కిట్ అమ్మా? ఇప్పుడు ఒక డ్రైనేజీలు రిపేర్ చేసే ఒక వేణుమాధవ్ లాంటివాడికి ఒక 2 ఎకరాల గచ్చిబౌలిలో ఉండి రియల్ ఎస్టేట్ భూమిలో వాడికి తెలియనంత డబ్బు వస్తుంది. ఆ డబ్బుతో వాడు వాళ్ళ అబ్బాయిని హీరోగా సినిమా పెట్టి సినిమా ఇండస్ట్రీలోకి వస్తే కొంతమంది బ్యాడ్ క్యారెక్టర్స్ చేతిలో పడి, ఒక బ్యాడ్ ప్రొడక్షన్ మేనేజర్, ఒక బ్యాడ్ కో డైరెక్టర్, ఒక బ్యాడ్ వ్యాంపు పడి ఆ డబ్బులన్నీ పోగొట్టుకుని
మళ్ళీ అతను డ్రైనేజీలు రిపేర్ చేసుకునే స్టేజ్కి వెళ్తాడు. వాట్ ఇస్ ద అడల్ట్ కంటెంట్? దీంట్లో ఆ వేణుమాధవ్ వాళ్ళ అబ్బాయి ఎవరు, కృష్ణుడు అనుకుంటాను. కృష్ణుడు. ఎలా ఉన్నాయి ఈ పోలికలు అంటే, పైన జయప్రకాష్ రెడ్డి గారు మా పైన అద్దెకున్నారు, అందుకే ఆ పోలికలు వచ్చాయి, అది ఏదో సంథింగ్ కదా, అలాంటి డైలాగ్స్ ఉన్నాయి. వాట్ ఇస్ ద బిగ్ డీల్? సొసైటీలో జరగనయ్యా లేకపోతే మనం ఏం చేసామంటే మనం వీఆర్ అ బ్లడీ సూడో సొసైటీ. ఓకే. ఇన్ ద సెన్స్ ఒక కాంటెక్స్ట్లో మాట్లాడితే అది అడల్ట్ కంటెంట్, అదే ఇంకో కాంటెక్స్ట్లో మాట్లాడితే అది జోక్. సో ఈ లైన్ ఎవరు గీశారు? మనమే గీసుకున్నాం. మనమే గీసుకుని కన్వీనియన్స్ ఉన్నప్పుడు ఈ సైడ్ ఉంటాం లైన్కి, లేకపోతే ఆ సైడ్కి వస్తాం. సో ఇంతకంటే దారుణమైన జోక్స్ మనం రియల్ లైఫ్లో మాట్లాడుకోవట్లేదు. నేను మీ సినిమాలతో కంపేర్, మీ సినిమాలు అలాంటివి ఎప్పుడు పొరపాటు కూడా కనబడలేదు ఇప్పటివరకు. అందుకని మేము వేరే ఆర్టిస్ట్ అయితే నేను అడిగేవాడిని కాదు. నథింగ్ బాస్. సి నౌ ఇప్పుడు అక్కడ కూర్చున్న ఆడియన్స్ ఎవరు? అమెరికాలో ఉంటూ అమెరికన్ మీడియాకి ఎక్స్పోజ్ అయ్యి అమెరికన్ సినిమాలకి ఎక్స్పోజ్ అయిన పీపుల్. సో నా జడ్జ్మెంట్ ఏంటంటే, ఇంతకంటే ఎక్కువ వాళ్ళు ఎక్స్పీరియన్స్ అయి ఉంటారు. ఇది పెద్ద జోక్ కాదు. మన సినిమాల్లో ఎలాంటి జోకులు ఉంటాయి? అదే నేను ఇప్పుడు వేరే ఎవరో బూత్ డైరెక్టర్ ఇక్కడ కూర్చొని ఉంటే నేను ఆ ప్రశ్న అడిగేవాడిని కాదుగా, మిమ్మల్ని కాబట్టి అడుగుతున్నాను. సో అందుకని అది కొంచెం ఆ లిబర్టీ తీసుకుని పెట్టాము. బట్ అంతకుమించి ఏముండదు దాంట్లో. ఓకే. బట్ సి వాట్ ద ఫన్ పార్ట్ వాజ్, వీళ్ళందరూ కలిసి ఎవరినైతే ఫాదర్ని సన్ని ప్లే చేసి ఒక అమ్మాయి మోసం చేసిందో, అది లాస్ట్ షాట్లో అసలు అది అమ్మాయి కాదు అబ్బాయి అంటమే కిక్. దట్ వాస్ దానికి డ్రైవ్ చేయడం కోసం ఎన్ని పెట్టినాయి. మీరు పాత తరం షూటింగ్స్కి ఇప్పటి షూటింగ్స్కి, పాత తరం వర్కింగ్ స్టైల్స్కి ఇప్పటి వర్కింగ్ స్టైల్స్కి మీరు గమనించిన తేడా ఏంటి? నేను ఎస్ పుట్టి పెరిగింది ఫిల్మ్ ఇండస్ట్రీలో, కానీ బట్ నా చిన్నప్పుడు మా ఫాదర్ వాళ్ళు ఆంధ్రాలో షూటింగ్ అని వచ్చేవాళ్ళు. ఇక్కడికి వచ్చేవాళ్ళు ఒక 30 డేస్లో సినిమా అయిపోయి ఫినిష్ చేసుకుని మళ్ళీ చెన్నై వచ్చేవాళ్ళు. ఇప్పుడు అదే సినిమాలు 3 times ద టైం పడుతున్నాయి. 90 రోజులు 80 రోజులు పడుతున్నాయి. దిస్ ఐఎమ్ నాట్ ఏబుల్ టు అండర్స్టాండ్. కంటెంట్లో అంత గ్రేట్ డిఫరెన్స్ ఏం రాలేదు, బ్యాక్డ్రాప్లో అంత కొత్త డిఫరెన్స్ ఏం రాలేదు. బట్ ఫిల్మ్ మేకింగ్ అనేది ఒక స్లోవర్ ప్రాసెస్ అయిపోయింది. ఓకే. ఇంత ముందుకి ఇప్పటికి సినిమా తీయడానికి చాలా ఎక్కువ టైం పడుతుంది. బట్ పారాడాక్స్ ఏంటంటే టెక్నాలజీ కూడా మారింది. ఎందుకంటే ఫాస్ట్గా ఎగ్జిక్యూట్ చేయడానికి కొత్త టెక్నాలజీ వచ్చేసింది. బట్ ద ప్రాసెస్ ఆఫ్ ఫిల్మ్ మేకింగే చాలా స్లో అయిపోయింది. నా ఇందులో వేరియబుల్ ఫ్యాక్టర్ ఏంటి? మనుషులే. అంటే అప్పుడు ఒక టైప్ ఆఫ్ టెక్నీషియన్స్ యాక్టర్స్ ఉండేవాళ్ళు, ఇప్పుడు ఒక టైప్ ఆఫ్ టెక్నీషియన్స్ యాక్టర్స్ ఉన్నారు. వాళ్ళు ఆ స్పీడ్లో ఆ టైంలో ఎగ్జిక్యూట్ చేసేవాళ్ళు, వీళ్ళు ఈ స్పీడ్లో ఈ టైంతో ఎగ్జిక్యూట్ చేస్తున్నారు. మరి ఇప్పుడు ఏది కరెక్ట్ ఏది రాంగ్ అంటే, ఆ పాత టైప్ ఆఫ్ ఎగ్జిక్యూషన్ కనుక ఇప్పుడు చేయగలిగితే ఇప్పుడున్న బడ్జెట్స్కి ఐ థింక్ ప్రొడ్యూసర్స్ విల్ మేక్ ఎ లాట్ ఆఫ్ మనీ. ఎందుకంటే బోల్డ్ అంత టైం సేవ్ అవుతుంది. ఇప్పుడు ఈ సినిమాకి వస్తే మీకు ఏ లెటర్ సెంటిమెంట్ బాగా ఉన్నట్టుంది అసలు? అల్లరి కాదు సార్, అది అందరూ అడుగుతారు నన్ను. బట్ ఏమవుతుందంటే, కొత్త సినిమాకి టైటిల్ పెట్టాలి, ఇది ఆలోచించేటప్పుడు ఫస్ట్ మైండ్ దానికే వెళ్తుంది. ఎందుకంటే ఇంత ముందు పెట్టిన టైటిల్ కాబట్టి. ఓకే. సో అంతేగాని వెళ్ళి దాంట్లో నుంచి బయటికి రాలేకపోతున్నాం. ఆ సినిమాకి అవును అని పెట్టాం కదా, అవును అంటే ఇప్పుడు అదుగో అలా అంటే అనుకుంటున్నాం, కానీ అది కావాలని ఆతో పెట్టింది కాదు. అది అంతేనా? సెంటిమెంట్స్ అంటే ఇక పెడతాం వల్ల అవతలాడు ఏమనుకుంటాడంటే అది సెంటిమెంట్ అనుకుంటాడు. బట్ మనమేమో ఆని దాటి ఆలోచించలేకపోతున్నాం. అది ఆలోచించడానికి ట్రై చేసే ఆ ఉషా కిరణ్ సినిమాలకి నచ్చవులే నువ్వు ఇలా ట్రై చేసాం. బట్ సెంటిమెంట్ ఏముంది? అవి బాగానే అండి, ఈ బాగానే. ఓకే. ఇప్పుడు చేస్తున్న ప్రాజెక్ట్ గురించి చెప్పండి. అసలు ఈ థాట్ ఎలా వచ్చింది? కొత్త థాట్ ఎలా వచ్చింది, ఎలా జనరేట్ అయింది అసలు మీ మైండ్లో? సార్ అది పెద్ద ప్రాబ్లం సార్. మీరు ఆ క్వశ్చన్కి సమాధానం చెప్పండి. థాట్ ఎలా వస్తుందని అడిగే క్వశ్చన్కి అంటే ఇది డిఫరెంట్, మీరు చేసిన అన్నింటిలో ఇది కొంచెం డిఫరెంట్. వన్ ఫైన్ డే సడన్గా ఎందుకో మైండ్లోకి వస్తుంది థాట్ అనేది. అంతే కదా, ర్యాండమ్గా వచ్చేది థాట్. సో ఈ ర్యాండమ్గా వచ్చినప్పుడు పంది పిల్లని పెట్టి సినిమా చేద్దామని ర్యాండమ్గా థాట్ వచ్చినప్పుడు మన దగ్గర కథ లేదు. సో ఇప్పుడు పంది పిల్లతో సినిమా చేద్దాం అనుకుంటున్నాం. ఇప్పుడు దీనికి రిలేటెడ్ కథ ఎలా తయారు చేయాలనే దానికి చాలా సినిమాలు చూశాను. ఏది ఈ వాల్ట్ డిజ్నీ జంతువులతో తీసిన సినిమాలు, జంతువు కాబట్టి
బేబ్ అని ఒక సినిమా వచ్చింది ఇంగ్లీష్లో, ఆ సినిమా చూసాం. తర్వాత చాలా సినిమాలు అండి, జంతువులకు సంబంధించిన సినిమాలన్నీ చూసాం. బ్రదర్స్ అని ఒక సినిమా వచ్చింది, అవన్నీ చూస్తే బట్ నేను చేయాలనుకుంటున్న సినిమా అలాంటి సినిమా కాదు, పందిపిల్లతో చేయాలి. సో బట్ అలాంటి సినిమా కాదు. బట్ ఏం చేయాలనుకుని ఇక దాని మీద స్లోగా సత్యానంద్ గారు మా స్క్రీన్ ప్లే రైటర్ ఆయన ఉన్నాడు, ఆయనతో కూర్చొని రోజు కాసేపు 10 నిమిషాలు మాట్లాడుతుంటే స్లోగా ఈ కథ ఐడియా పుట్టింది. ఓకే ఈ రూట్లో వెళ్దాం అని చెప్పేసి. సో ఇక అక్కడ నుంచి స్లోగా కథను వండటం స్టార్ట్ చేసాం. వండి ఇక ఫైనల్గా స్క్రిప్ట్ ఫామ్కి వచ్చిన తర్వాత ఇక ఎగ్జిక్యూషన్లోకి వెళ్దామని ప్రిపేర్ అయ్యాం. అంతేగాని అంతే ఇది ఈ థాట్ ఎక్కడో సడన్గా ఇది ఇన్స్పైర్ అయ్యి చేయటం కానీ లేకపోతే ఇలాంటిది కాదు. సడన్గా ఒక రోజు ఎందుకో పందిపులతో సినిమా తీయాలనిపించింది, సరే ట్రై చేద్దామని చెప్పేసి వెళ్ళిపోయాం అంతే. మీరు నిజంగా ఒక పిక్ని పెంచుకున్నారంట, నిజమేనా? అది ఇప్పుడు ఎగ్జిక్యూషన్కి వచ్చేసరికి ఇప్పుడు పందిపిల్లతో సినిమా అంటే ఎలా చేస్తాం, ఇప్పుడు కుక్క పిల్లలు అంటే ట్రైనింగ్ ఇచ్చిన కుక్క పిల్లలు దొరుకుతాయి, పిల్లులు దొరుకుతాయి. బట్ ట్రైనింగ్ మన దేశంలో, పైగా పందిపిల్ల అంటే చిరాకు ఉన్న దేశంలో ట్రైనింగ్తో ఉన్న పందిపిల్ల ఎక్కడ దొరుకుతుంది మనకి? అసలు పందిపిల్లకి ఎవడ ట్రైనింగ్ ఇస్తాడు మన దేశంలో? ఇవన్నీ ప్రాబ్లమ్స్ వచ్చినాయి. సరే అసలు పందిపిల్ల అసలు ఏం చేస్తుందో ముందు చూద్దాం, దాన్ని అర్థం చేసుకుందాం అని చెప్పేసి ఒక చిన్న పందిపిల్లని తెప్పించి ఒక బోన్లో పెట్టి కొన్నాళ్ళు మెయింటైన్ చేసాం దాన్ని. చేసి దానికి బాగా చూసుకునేవాళ్ళం దాన్ని. దానికి మంచి జాతి కుక్కలకు పెట్టే పెడిగ్రీ ఫుడ్ తీసుకొచ్చి పెడితే అది దాన్ని చూసి ఏదో తనటమో ఏదో చేసేది, తినేది కాదు. ఈ చెత్త పేపర్ మొక్కలు, అరటికాయ తొక్కలు ఇలాంటివి తినడానికి ఇష్టపడేది చిన్న పందిపిల్ల. పెడిగ్రీ తినేది కదా. సో అలా కొన్నాళ్ళు పెంచాము. 1 వీక్ తర్వాత నెక్స్ట్ వీక్ చూస్తే సైజు డబుల్ అయిపోయేది, అది ఇంకో వారం ట్రిపుల్ అయ్యేది. సో ఇప్పుడు ఒకే పంది పిల్లని పెట్టుకుని సినిమా మొత్తం మనం షూటింగ్ చేయలేమని అర్థమైపోయింది. ఫస్ట్ ప్రాబ్లం అర్థమైంది. ఎందుకంటే ఒక పంది పిల్ల అనేది చాలా ఫాస్ట్గా పెరుగుతుంది. కొత్త విషయాలు నేర్చుకున్నాం. 18 నెలలకి ఒక పంది పిల్ల 10 మంది పిల్లల్ని పెడుతుంది, జస్ట్ 18 monthsకి. అలా ఒక 10-15 ఏళ్ళు పెడుతుంది. సో ఈ కొత్త విషయాలన్నీ ఈ పందుల్ని స్టడీ చేసి నేర్చుకున్నాం అనమాట. తర్వాత ఓహో లైవ్ పంది పిల్లతో మనం చేయలేము, ఇప్పుడు లైవ్ పంది పిల్లతో చేయలేకపోతే ఈ సినిమా ఎలా చేయాలి అని చెప్పి ఇక అప్పుడు యానిమల్ ఫిల్మ్స్ అన్ని ఎలా షూట్ చేశారు ఇవన్నీ కొంచెం ఇంటర్నెట్లో స్టడీ చేసి చూస్తే ఎక్కువ మంది ఏం చేశారంటే యానిమేట్రానిక్స్ వాడారు, అంటే రోబోటిక్స్. ఇప్పుడు ఒక పందిపిల్లలతో షూటింగ్ చేయాలంటే సేమ్ యాజ్ ఇట్ ఈస్ పందిపిల్ల మోడల్ని తయారు చేయటం, దాని లోపల టెక్నాలజీని పెడతాం, దాంతో రకరకాల బిహేవియర్ చేస్తాం. అందరూ ఇదే చేశారు. సరే ఈ టెక్నాలజీ కొందాం అని చెప్పేసి బయట రకరకాల కంపెనీ, ఆస్ట్రేలియన్ కంపెనీస్, అమెరికన్ కంపెనీస్తో మాట్లాడితే బాగా ఎక్స్పెన్సివ్. అంటే మన ఆల్మోస్ట్ ఒక పెద్ద హీరో రెమ్యూనరేషన్ అంత ఉంది కాస్ట్, అది తెప్పించి ఇక్కడ ఎగ్జిక్యూట్ చేయాలంటే. పైగా తెచ్చినా కూడా కొంతవరకు యూజ్ చేయగలం, మొత్తం యూజ్ చేయలేం మన ఎన్వైరన్మెంట్కి. సరే ఓ పని చేద్దాం, కొంత లేట్ అయినా కూడా ఈ టెక్నాలజీని మనమే డెవలప్ చేద్దామని చెప్పి ఒక చిన్న టీంని అసెంబ్ల్ చేసి యానిమేట్రానిక్స్ తయారు చేయడానికి ప్రిపేర్ అయిపోయాం. కొంత డబ్బులు ఇన్వెస్ట్ చేసి ఫస్ట్ ఏం కావాలి మనకి, ఒక పందిపిల్ల మోడల్ కావాలి. ఈ మోడల్ కావాలంటే దానికి ఒక క్లే మోడల్తో తయారు చేయాలి, ఫస్ట్ మట్టితో తయారు చేయాలి. సో జేఎన్టీయూ నుంచి ఎవరో టాప్ స్కల్ప్చర్ చేసేవాళ్ళని, శిల్పుల్ని పిలిపించి ఒక పందిపిల్లని తయారు చేసాం. తయారు చేసి దాని తర్వాత దాన్ని సిలికాన్ మోల్డ్ తీసి ఇక అక్కడి నుంచి దాని లోపల టెక్నాలజీ ఇన్సర్ట్ చేయడం స్టార్ట్ చేసాం. ఏమేంటంటే టెక్నాలజీలు రకరకాల కొత్త అయినా కావాలి వచ్చినాయి. ఇప్పుడు పందిపిల్ల కళ్ళు ఆర్పాలి, కళ్ళు పెద్దవి చేయాలి, నోరు తెరవాలి, ముక్కు ఊపాలి, తోక ఊపాలి, కాళ్ళు కదపాలి, తల అటు ఇటు తిప్పాలి, పైకి కింద, ఇవన్నీ చాలా కాంప్లికేటెడ్ విషయాలు. పైగా ఈ టెక్నాలజీ అంతా ఎంత చిన్న పందిపిల్ల మెడ లోపల నుంచి లోపలికి పెట్టి క్రియేట్ చేయాలి. చాలా టైం పట్టింది. ఒక రోజు అసలు పని జరిగేది కాదు, 10 రోజులు పని జరిగేది కాదు. 11th డే చిన్న బ్రేక్ త్రూ వచ్చేది, తర్వాత దాన్ని ఫాలో అయ్యేవాడు. సో ఫైనల్గా టెస్టింగ్ స్టేజ్కి వచ్చింది. టెస్టింగ్ స్టేజ్కి వచ్చిన తర్వాత దాన్ని పెట్టుకుని ప్రపంచంలో మిగతా చోట్లంతా ఏంటంటే కేబుల్ కంట్రోల్ ఉంటుంది. పందిపిల్ల లోపల నుంచి బయటకు ఒక కేబుల్ వచ్చి బయట ఎవరు ఆపరేట్ చేస్తూ ఉంటారు. బట్ నేను అది వద్దన్నాను మా వాళ్ళని, కేబుల్ రెస్ట్రిక్షన్ వద్దు, దీన్ని రిమోట్ కంట్రోల్తో ట్రై చేద్దామని చెప్పి.